ఇక రాయబారాల విషయానికి కనుక వస్తే ఇది మాత్రం నా మనసులో బాగా ఉంది. ఇందులో ఒకళ్ళని తక్కువ చేయాలని నా ఉద్దేశం కాదు, కానీ ఆనాటి పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు. రామాయణంలో ఆంజనేయుడు రాయబారి ఎక్కడికి వెళ్తున్నాడు? లంకకి. లంకకి ఎప్పుడన్నా వెళ్ళాడు అయినా? ఎప్పుడు వెళ్ళలా. లంక ఎక్కడుందో తెలుసా? తెలీదు. కానీ దారి ఉందా? పోవటానికి లేదు. మధ్యలో 100 యోజనాల సముద్రం ఉంది. 100 యోజనాల సముద్రం ఉంది. సరే, పోతున్నాడు. దేనికి పోతున్నాడు? సీతాదేవిని చూడటానికి. సీతాదేవి ఎట్లుంటుందో తెలుసా? ఈయన దగ్గర ఫోటో ఏమన్నా ఉందా? పాపం ఫోటోలు లేవు ఆ రోజుల్లో. ఉంటే అది పెట్టుకొని పోయేవాడు. ఎలా ఉంటుందో తెలియదు. తెలియనటువంటి ఆమెని, తెలియనటువంటి దేశానికి పోయి ఆమెను వెతికి పట్టుకొని చూడాలి. ఇది కొత్త ప్రదేశం, కొత్త వ్యక్తులు, కొత్త వ్యవహారం, అంతా కొత్త. మరి భారతంలో శ్రీకృష్ణుడు రాయబారం నడిపాడు. ఎక్కడికి వెళ్ళాడు? హస్తినాపురం. అంతకుముందు ఎన్నిసార్లు వెళ్ళాడు? కానీ అక్కడ ఎవరున్నారు? ఏదో శత్రుభావంతో ఉండేవాళ్ళు ఉన్నారు, కానీ నలుగురు. మిగిలినటువంటి వాళ్ళంతా కూడా శ్రీకృష్ణుడి మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, ఆఖరికి ధృతరాష్ట్రుడితో సహా. ఇక శ్రీకృష్ణుడికి పరమభక్తాగ్రేసరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు. ఎవరి రాయబారం కష్టం? మనం ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. ఇక ఆంజనేయుడు లంకకి వెళ్ళాలంటే 100 యోజనాల సముద్రాన్ని దాటాలి. కానీ శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వెళ్ళాలంటే చక్కగా రథం సిద్ధం చేసుకొని ఆ రథం మీద హాయిగా వెళ్ళిపోవచ్చు. ఇంకా విశేషం ఏమిటంటే సాత్వికిని కూడా తోడు తీసుకొని వెళ్ళాడు శ్రీకృష్ణుడు. ధర్మరాజు అన్నాడు, కృష్ణ, నేను ఏదో అనుకున్నాను, కానీ నువ్వు అక్కడికి వెళ్తావు, నాకు వద్దులే అన్నాడు. అదేమిటయ్యా ఇప్పుడు దాకా వెళ్ళమని ఇన్ని చెప్పాడివి, వద్దంటాడు. అక్కడంతా దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళు నిన్నేం చేస్తారో, నాకు నా రాజ్యం కన్నా నువ్వే ముఖ్యం, అందుకని వెళ్ళొద్దన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు, నువ్వేమో భయపడాల్సిన పని లేదు, వాళ్ళు ఏమి నన్ను చేయలేరు. పైగా నాకు ఇక్కడ సాత్విక ఉన్నాడు నా తోడు. అక్కడ మన కృతవర్మ ఉన్నాడు. ఎవరా కృతవర్మ? దుర్యోధనుడి పక్షంలో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాడు. అతడు కూడా శ్రీకృష్ణుడి భక్తుడు. అంటే శ్రీకృష్ణుడిని సహాయానికి అడిగినప్పుడు ఆయన ఆ కృతవర్మను నా పక్షంలో యుద్ధం చేయమని అడిగితే సరే అని ఒప్పుకున్నాడు. కాబట్టి ఏదైనా తేడా వస్తే అక్కడ కృతవర్మ ఉన్నాడు, నా పక్కన సాత్విక ఉన్నాడు, నువ్వేం భయపడాల్సినటువంటి పని లేదు, నన్ను ఏం చేయలేరు అని చెప్పి వెళ్ళాడు. అంటే సేఫ్ సైడ్లో ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఆంజనేయుడు పరమ ప్రమాదంలో ఉన్నాడు. ఏం జరుగుద్దో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఎలా సీతాదేవిని చూడాలో తెలియదు, ఎలా గుర్తుపట్టాలో తెలియదు, ఆమె ఎలా నమ్ముద్దో తెలియదు. ఆమె ఈయన ఎప్పుడన్నా చూసిందా? ఈయన ఎప్పుడన్నా ఆమెను చూశాడా? రెండు లేదు. మరి రావణాసురుడు ఎవరో తెలుసా? ఎప్పుడన్నా చూశాడా? ఆయన దగ్గరికి పోయి చెప్పాల్సిన మాటలు చెప్పాడు, హెచ్చరికలు చేశాడు. అంటే ఈ రాయబారం అసాధారణమైనటువంటిది, రామాయణంలో ఉన్నటువంటిది అసాధారణం. అందుకనే దానికి సుందరకాండ అని పేరు పెట్టారు. ఏమిటయ్యా సుందరకాండ అని పేరు పెట్టారంటే, రాముడు సుందరుడు, సీత సుందరి, ఆంజనేయుడు సుందరుడు అని అన్నారు. కోతేమి సుందరుడు? కోత ఎప్పుడైనా సుందరంగా ఉంటుందా? కానీ ఆకారం కాదు, అక్కడ చేసినటువంటి పనులు చూడాలనే ఉద్దేశంతో వాల్మీకి సుందరకాండ అని పేరు పెడతాం జరిగింది. ఇక రామ బాణ